నేను ఓపీడీలో ఉన్నప్పుడు చాలామంది నా ఎడమ చేయి లాగేస్తుందండి అని వస్తా ఉంటారు. అది మెడ నొప్పా? లేదంటే గుండె నుంచి వచ్చిందా అనేది చాలా మంది కనిపెట్టలేరు. దాన్ని ఎలా డిస్టింగ్విష్ చేయొచ్చంటే, మనకి మెడ నొప్పి అయితే మనకి షూటింగ్ పెయిన్ లాగా వస్తా ఉంటది. అది షోల్డర్‌కి మళ్ళీ షోల్డర్ బ్లేడ్స్ మధ్యలోకి కూడా వెళ్తా ఉంటది. చాలా మందికి మెడ పొజిషన్‌తో అంటే మెడ అటు ఇటు కదిలించినప్పుడు నొప్పి పెరిగే అవకాశం ఉంటది. దాంతో పాటు మనం చెయ్యి పైకెత్తినప్పుడు గ్రావిటీ ఎలిమినేట్ చేస్తాం కాబట్టి నొప్పి తగ్గుతుంది. మళ్ళీ చెయ్యి ఇలా పెట్టగానే నొప్పి ఎక్కువ అవుతా ఉంటది. దీంతో పాటు మనం తుమ్మినా దగ్గినా నొప్పి పెరగొచ్చు. ఇలా ఉండే నొప్పి ఎక్కువ శాతం మనకి మెడ దగ్గర ప్రాబ్లం వల్ల అంటే సర్వైకల్ స్పాండిలోసిస్ వల్ల వచ్చే అవకాశం ఉంటది. అదే మనకి గుండె నొప్పి అయితే మనం చెయ్యి ఎత్తినా దించినా మనకి నొప్పి అలాగే ఉంటుంది. దాంతో పాటు మనం మెట్లెక్కుతున్నా, మనం అన్నం తిన్నా, మనం నొప్పి పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటది. దీంతో పాటు మనకు ఒక్కొక్కసారి ఆయాసం కూడా వచ్చే అవకాశం ఉంటది. ఇలా లక్షణాలు ఉన్నప్పుడు కంపల్సరీగా అది గుండె ప్రాబ్లం అయ్యే అవకాశం ఎక్కువ ఉంటది. దీంతో పాటు మనకి గుండె ఎడమ భాగంలో బాగా గుండె పట్టేసినట్టు ఉంటది. ఇవన్నీ ఉన్నప్పుడు మనం ఎమ్మటనే గుండె డాక్టర్‌ని కలిస్తే మంచిది.